ఏంటంతా చీకటిగా ఉంది? ఇంకా స్వర్గానికి రాలేదా? ఇంకెంత టైం వేస్ట్ స్వర్గానికి వెళ్ళడం? అమ్మయ్య! స్వర్గానికి వచ్చేసా. ఆహా! ఏం కొండలు, ఏమి చెట్లు. స్వర్గం వచ్చి కొడైకెనాల్‌లో ఉంది. ఏంటి స్టేషన్ వచ్చిందేంటి? స్వర్గం కాదా? ఎక్కడో కొడుతుందే. నేను తిరిగిన స్టేషన్ ఇది. అదేనా మధురానగర్ బోర్డు? ఇంకా చచ్చిన చోటే ఉన్నానా? ఫ్రూట్ నువ్వు ఇంకా మధురనగర్లోనే చచ్చావు. మధురానగర్‌లో చచ్చాను నాకు తెలుసు. అయినా ఇంకా మధురానగర్‌లో ఎందుకున్నా? స్వర్గంలోకి నాకెందుకు ఎంట్రీ రాలేదు? ఏం పీకేమో స్వర్గంలోకి ఎంట్రీ అవ్వాలి నీకు. నాకదంతా తెలీదు. నాకు స్వర్గానికి ఎంట్రీ కావాలి. మీరేం చేసైనా సరే. అది కాదు నాన్న, ఎవరికి పడితే వాడికి అక్కడ ఎంట్రీ ఇవ్వరు. అందుకని నేను అసలు ఎలా పోయినా తెలుసా మీకు? కారణం ఏంటో తెలుసా మీకు? నాకు తెలుసు తమ్ముడు. సర్లే ఇది మాత్రం ఆడియన్స్‌కి చెప్పకండి. పోస్ట్ క్రెడిట్‌లో చెప్దాం. అసలా నాకు డౌట్. చెప్పు. నేను స్వర్గంకి ఇప్పుడు ఎళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నీ చావుకు అసలు అర్థమే లేదు. నువ్వు ఏదో ఒకటి చేసి ఎవడో ఒకటి జీవితాన్ని మారిస్తే నీకు స్వర్గానికి ఎంట్రీ ఉంటది. మార్చేద్దాం. కొంచెం పెద్ద బాడీని చూడండి. లైక్ అంబానీ, టాటా, కోహ్లీ ఇలాంటి వాళ్ళ బాడీలోకి చూసారనుకో మార్చేద్దాం. ఒరేయ్! నువ్వు మధురానంగానే సావరా. నేను పోతా. వద్దొద్దొద్దు. పర్లే. నేను ఓకే. ఎవరి బాడీ అయినా పర్లే. సరే. అక్కడ ఒక నమ్మిక కనబడుతుందా? కనబడుతుంది. వద్దు. కనబడుతుంది. కనబడిన ప్రతి దాంట్లోకి ఎళ్ళమని చెప్పకండి. ముఖ్యంగా నిమ్మకాయలోకి. వాయిస్ మారిపోద్ది మళ్ళీ మీ ఇష్టం. అరే! జీవితాంతం మధురానగర్‌లో ఉండాలని. సరే. వద్దు. ఓకే. ఏం చేస్తాం? పంపియండి. బాయ్ బాసు. ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళడానికి ఓ బకరాగాడు నాకు కావాలి. ఎక్కడ దొరుకుతాడో. అర్జునే కానీ పేరు ట్విట్టర్లో ట్వీట్ వేసావు కదా, అడ్రస్ పెట్టు. నువ్వు అడ్రస్ పెట్టు. 70,000 పెట్టుకొని సెలబ్రేషన్స్ చేస్తే ఎవడరా నువ్వు క్రెడిట్లు తీసుకోవడానికి? హాయ్ స్వీటీ, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేసావా? లేదు తినలా. నీతో మాట్లాడుతున్నావు కదా, కడుపు నిండిపోయి. నువ్వేం తిన్నావు? రే దీపు, రేపు నుంచి నువ్వు కూడా పూరి తినరా. ఆడు గ్లామర్ పెంచుకోవాలంట, ఎలాగని అడిగాడు చెప్తున్నా. సరే ఒక్క 10 minutes ఆగు, ఫోన్ చేస్తాం మళ్ళీ. గ్రూప్లో ఉన్న సభ్యులందరూ పైన పెట్టిన మెసేజ్కి రియాక్ట్ అవ్వకపోతే మిమ్మల్ని గ్రూప్ నుంచి రిమూవ్ చేసేస్తాం. హీరో గురించి ఆలోచించకుండా గ్రూప్లో ఎందుకు ఉన్నారో అర్థం కావట్లేదు. హాయ్ శ్వేత, ఇప్పుడే గుర్తొచ్చావు, ఫోన్ చేసావు. ఏం చేస్తున్నావు? టిఫిన్ చేసావా? ఏందన్నా? ఇడ్లీయా? దీపు, రేపు నుంచి నువ్వు కూడా ఇడ్లీ తినరా. ఒరే 30 నిమిషాల్లో 3 టిఫిన్ చెప్తావు. దోశ అన్నావు, పూరి అన్నావు, ఇడ్లీ అన్నావు. ఇన్నింటినే గ్లామర్ రాదు, కొవ్వు వచ్చింది. సరే సర్లే ఆడుకో. ఏం లేదు, ఆడేదో ఆడలాడు మాట్లాడుకుంటున్నాడు అంతే. మా గ్రూప్లో ఉన్న వాళ్ళు మాట్లాడండి అన్న, రెస్పాండ్ అవ్వండి అన్న. హీరో నన్ను మాట్లాడుతుంటే 70,000 పెట్టి మనం సెలబ్రేషన్ చేస్తే వాళ్ళకి రేట్లు తీసుకోవడం ఏంటన్నా? ఫ్యాన్ ఓవర్ చేస్తాం వాళ్ళందరి మీద. ఇల్లంటే ఎలా ఉండదు తెలుసా? ఎలా ఉండాలి? ఒక టీవీ, ఒక ఏసీ బెడ్రూమ్, ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మెషిన్, ఒక సోఫా సెట్, ఎన్ని లేక ఏమి రాసలేదు. లొకేషన్లో ఉన్నా వస్తా, నాకు నా కొడక. అరే రండి రా, ఫ్యాన్ ఓవర్కి వెళ్దాం. ఫ్యాన్ వా? ఎవడు ఫ్యాన్, ఎవడికి ఫ్యాన్? నువ్వు మీ హీరో ఫ్యాన్ వారికి వెళ్తే మేమెందుకు రావాలరా? మీరు నా ఫ్రెండ్స్ అయితే రండి రా. బాయ్ రా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. లాస్ట్ టైం అడుగుతున్నా, వస్తారా రారా? రాము. ప్లీజ్ రా, నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారు రా? ఒక్కడనే ఉన్నా, అక్కడ చాలా మంది ఉన్నారు. రండి రా. సరే పద. ఏంట్రా రాలేదు? ఇంకా రాలేదంట్రా. నువ్వు లేటే, మీ హీరో లేటే. మగాళ్ళేనారా? దమ్ముంటే ఇంకా 5 నిమిషాల్లో రండి. ఆల్రెడీ స్పాట్కి వచ్చి వెయిట్ చేస్తున్నా. రా నా కొడక. ఎక్కడికి వెళ్తున్నావు? వాడు ఇంకా 5 నిమిషాల్లో వస్తా అన్నాడు. నాకు తెలిసాడు 5 నిమిషాల్లో రాడు, కానీ మనం వెయిట్ చేసి వెళ్ళిపోదాం. ఇది బాగా
ఎందుకురా? దిష్టి నిమ్మకాయరా, ఇప్పుడు ఒక్కతే మన రూమ్కి రాత్రి మోగిని సైకిల్ దిగాలి వస్తాయి. నిజంగా వస్తాయా? మ్యాక్సిమం రావచ్చు 50%. పక్కుంటుంది. ఏంటో సడన్గా లొకేషన్ మారిపోయింది. తొక్కొద్దు అంటే ఈ నా కొడుకు తొక్కాడు. ఇప్పుడు చూడ ఏమైందో. అందరూ కంగారు పడతారు. మనకు కావాల్సిన ఇక్కడ ఉన్నాయి కదా, టీవీ, సోఫా, ఫ్రిడ్జ్. ఒక ఆడదేం తప్పించి అన్నీ ఉన్నాయి. నిజంగా నా డ్రీమ్ హౌస్ అసలు ఇది. ఏంట్రా నిజమే? నా ఇంకా అనుమానంగానే ఉంది. ఎందుకు బ్రో అంత అనుమానం? ఏంట్రా మొదటి నుంచి ఓపెన్ చేసిన వెంటనే ఫుడ్ రీల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన ప్రతి దానికి బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటంటే అయ్యే వస్తాయి. ఓకే, వాళ్ళు తినేది నాకు గ్లామర్ పెరిగిపోతాను. సర్లే ఊరుకు. నేను వెళ్ళి షర్ట్ మార్చుకుంటారా? మరి ఇచ్చి రాకుండా ఎవరో ఒకటి షర్ట్ అంటారంటే. హలో, వర్ధనే చెప్పు. నేను ఇందాడు వచ్చినప్పుడు ఎవరిది పీకుతున్నారా? వస్తున్నా నా కొడకరా. ఇల్లు ఎవడదా కానీ షర్ట్లు మాత్రం భలే ఉన్నారా? అరే రావట్లేదురా. నాకు 2 రోజుల నుంచి రావట్లేదురా. అరుస్తున్నానా? గుడ్ వండర్ సుభాష్. అరే నిజంగానే డోర్ రావట్లేదురా. ఎంత తమ్ముడు ప్రాంక్? నేను నిజంగా రావట్లేదు. తొక్కొద్దు అంటే తొక్కగా తీ, డోర్ తీ ఇప్పుడు. ఎందుకు రాదురా? అరే ఇందాక దాకా నిమ్మకాయ అక్కడ లేదు కదా. మీరు దెయ్యమా అండి? అవును. మరి మీ వాయిస్ ఏంటంటే అలా ఉంది? దెయ్యాలంటే లేడీస్ కదా. మగదయ్యాలు ఉండకూడదా? ఎన్ని సినిమాలు చూడలేదురా? అన్ని ఆడదేయాలంటే ఇదేంటారా మగదేయమంటుంది? వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. ఆడదే అంటున్నావు. ఎవరు నువ్వు? వాయిస్ కనబడుతుంది, మనిషి కనబట్టలేదేంటి? ఎవడరా నువ్వు? ఇందాక ఇక్కడ నిమ్మకాయ కనపడింది, అందులోనే. అంటే ఇల్లు నాదే, నువ్వు వేసుకున్న షర్ట్ నాది. ఎక్స్పోజింగ్ అప్. సరే సార్, తెలివి వచ్చాం, వెళ్తాం అయితే. కూర్చోండి. ಎಷ್ಟು వచ్చినట్టు వచ్చి వాడికి దెబ్బి వెళ్ళిపోతానంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళడం చాలా కష్టం. వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళాలంటే అంటే మీరు నేను ఇచ్చిన 3 టాస్క్ కంప్లీట్ చేయాలి. టాస్క్ నెంబర్ 1, మీరు 6 hours ఫోన్ వాడకూడదు. టాస్క్ నెంబర్ 2, మీరు నన్ను మీకు వచ్చిన ఏదో ఒక స్కిల్తో ఎంటర్టైన్ చేయాలి. టాస్క్ నెంబర్ 3, ఈ 2 అయ్యాక చెప్తా. 6 గంటలా? అవదండి. ఆడి గర్ల్ ఫ్రెండ్స్, ఆడి ఫ్యాన్ వారు నా గేమ్ డిస్కౌంట్ అని ఇస్తారా? అటు కాదు, జరగండి. వాడు రాడు. ఒకవేళ మీరు టాస్క్ 1 కంప్లీట్ చేయకపోతే మీకు కూడా వాడికి పట్టిన గతే పట్టిద్ది. మీరు టాస్క్ కంప్లీట్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అర్జెంటుగా మీ ఫోన్లు తెచ్చి ఇక్కడ పెట్టండి, లేకపోతే వాడు రాడు, మీరు పోరు. సార్ నేనేమన్నా తట్టుకుంటాను సార్. నా హీరోడు అన్న ఒక్క మాట నేను తట్టుకోలేను. నేను ఎప్పుడే ఫోన్ తీసుకుంటున్నా. కొడుతున్నాడు రా. నచ్చిందే నీ బోని, నీ తోడే కోరిందే జవాని, ఎర్రని బుగ్గలకి
సొగసైన కాలాన్ని నీ గుంపుల సొంపులకి ఒక మన్మథ బాణాన్ని ఎన్నో ఎన్నో అందాలున్న ఈ లోకంలో చిన్నారి అన్నిట్లోకి నువ్వే మిన్న కథ సుకుమారి అయ్యో రామ ఈ బామ్మ తెగ ముద్దస్తున్నదే రామ ఈ బామ్మ తల ముద్దస్తున్నదే అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నా. ఫస్ట్ టాస్క్ అయిపోయింది. ఇంక మీరు మీ ఫోన్లు తీసుకెళ్ళచ్చు. మీ ఫ్రెండ్ కూడా కొంచెంసేపట్లో వస్తాడు. కాకపోతే 5 minutesలో మళ్ళీ పెట్టారు. అదేంటి సార్ టాస్క్ అయిపోయి ఫోన్ తీసుకొచ్చున్నారు, మళ్ళీ 5 నిమిషాలు ఏంటి అంటాం చేసేస్తామా? ఆల్రెడీ 1 నిమిషం అయిపోయింది, తొందరగా తీసుకోండి. శ్వేత అర్జెంట్ పనిలో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. నా కొడక్క నా దగ్గర ఫోన్ నేను కూడా మెసేజ్లో పెట్టడం కాదురా, దమ్ముంటే లైవ్లో రండిరా చూసుకుందాం. స్వీటీ అర్జెంట్ పనిలో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. పనిలో ఉండడం వల్ల రాలేదు నా కొడక, రేపు ఇదే టైం ఇదే లొకేషన్ రా చూసుకుందాం. డిస్కౌంట్ ఏమొచ్చు సార్? ఐఎమ్ గుడ్. ఏమైందిరా? డిస్కౌంట్ ఇచ్చారా? చాక్లెట్ ఇచ్చారు. మాకు ఇస్తారు ఇస్తారు. మినిట్స్ అయిపోయినాయమ్మా, ఫోన్లో పెట్టండి ఫాస్ట్గా. టాస్క్ నెంబర్ 2 ఏంటండి అది? మీరు నన్ను ఎంటర్టైన్ చేయాలి. మీరేమన్నా బిగ్ బాస్ అండి టాస్క్ ఇవ్వడానికి? ఏంటాడు? ఏమైపోయాడురా? చాక్లెట్ ఇస్తారు లేవో తీరింది. మీ ఫ్రెండ్ పోయాడు, మీ టాస్క్ కంప్లీట్ చేయలేదనుకో మీరు పోతారు. అర్జెంట్ నన్ను ఎంటర్టైన్ చేయండి అమ్మా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఏం చేయాలి? డ్యాన్స్ కాదు, పాటలు కాదు, మిక్రీ కాదు. రే జరుగు. రే అబ్బాయి నువ్వు సార్ నువ్వే చెప్పండి సార్. నవరాసాలి సరిగ్గా చేయరా? ఇదిగో నువ్వు. సార్ వాడు చేయకపోతే నిన్ను కొడతా. నువ్వే ఆడి చేయించే బాధ్యత. సరిగ్గా చేయరా? ఎవరా? సరేరా, మొదటి రాసు శాంతం చేసి చూపించు. ఏంట్రా ఇలా ఇలా బాబా దీవిస్తున్నట్టు? ఏంట మళ్ళీ చేయరా? అవుతున్నావు. ఈడప్ప నిజంగా కొడుతున్నాడు. నాగార్జున గారు నిజంగా కొడుతున్నానండి. నువ్వు చేసి చూపిరా, చూస్తాను. కూల్ బేట, కూల్. చెయ్యి. ఓ కూల్. నీకు ఈ రసం రాలదే కానీ రెండోది రా. రౌద్రం. ఇది బాగా వచ్చింది చూడు. చేయరా? కొడతావేంట్రా? మళ్ళీ చెయ్యి. ఇది నిజంగా క్యారెక్టర్ నిన్నోడు. ఓకే. చెయ్యి చెయ్యి, మళ్ళీ చెయ్యి. నువ్వు సార్ చెయ్యి. ఆ కర్ర అందుకోండి. డిపార్ట్మెంట్ ఆ కర్ర ఏది? కర్ర చెయ్యరా. కర్ర ఏంటి? లేదురా, నీకు రసాలు పలిగించాలి కదా. చెయ్యి. సార్ నీకు కొంచెం లిబర్టీ తీసుకుని నిజంగా కొడతా. నీ ఇష్టం, నాకు మాత్రం నవరసాలు కనబడాలి. ఇష్టమేంటి సార్? చాక్లెట్లే బెటర్ కదా సార్ దీనికంటే. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్ అమ్మా, ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. రే చెప్పేది విను. చూడు ఎలా చేస్తున్నానో చూడు. రే సుబ్బు, గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. సరేరా, మూడో రసం ఆశ్చర్యం. ఎలా చేస్తావు చేసి చూపి. నేను చేస్తాను చూడు. ఆహా, ఏమి కొండలు, ఏమి సౌందర్యము. చేయరా. ఏమి కొండలు, ఏమి సౌందర్యము. చూడరా, ఎన్టీఆర్ యాక్టింగ్ చేస్తాను చూడు. కనిపిస్తున్నాడు. మహేష్ బాబు కూడా ఉన్నాడు చూడు పక్కన. పక్కనే అల్లు అర్జున్. సరేరా, నీకు ఇచ్చే టాస్క్ లో లాస్ట్ రసం నా ఫేవరెట్ శృంగార రసం. అనుకున్నా
ఒకసారి చేసి చూపిస్తారు అంటే మీ అంత ప్రొఫెషనల్ కాదు చేసి ఎక్స్ట్రా చూడు. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? చెయ్యి, ఇలా చెయ్యి. రోజు చూస్తే మళ్ళీ చేస్తున్నాను. హాయ్ స్వీటీ, ఏం చేస్తున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావా? ఎవరిని బెదిరిస్తా? హాయ్ స్వీటీ, ఏం చేస్తా? ఏంట్రా అది? సారీ అన్ఫేర్ సార్, నాకు తెలుసు ఏంటి. నాకు తెలియదు. సుభాష్ అలా చేశాడు, నువ్వు అలాగే చేయాలి. చూడండి, మళ్ళీ చేయరా. చూడు. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? చూడు అటు చూడు, ఆ ఫేస్ లో ఎలా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నావు అన్నమాట. హాయ్ స్వీట్, ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయి అప్పు ఉందా నీకు? సార్ ఏంటి? ఆ అమ్మాయి అప్పు ఉందా? స్వీటీ కప్పున్నావా? తెలివితేటలు చూపించకరే. చెప్పింది చెయ్యి, నీ సొంత తెలివితేటలు వద్దు, చెయ్యి. సార్ ఎంటర్టైన్ అయ్యారు. సార్ మీరు ఎంటర్టైన్ అయ్యారు. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సారీ కొట్టానండి అనుకోండి. మీరు బిగ్ బాస్ కాదు సార్, బిగ్గెస్ట్ బాస్. చాక్లెట్లు బాగున్నాయిరా. నాకు తెలుసు రాజా. సెకండ్ టాస్క్ బాగా చేశారు. ఇప్పుడు టాస్క్ నెంబర్ 3 చాలా సీరియస్ టాస్క్. మీ గోల్స్ ఏంటో చెప్పండి రా. గోల్ కాదు నాన్న, అది గోల్. మీ లక్ష్యం, జీవిత లక్ష్యం ఏంటో చెప్పండి. మీకు కూడా చాక్లెట్లు కావాలా? అంతా మాకు మరి చెప్పండి. ఇప్పటికైతే నా హీరోని తిట్టినాడు అంత చూడాలి సార్. ఎదవటీటీలో నీ గోల్ ఏంటి? హీరో అవ్వాలని సార్. సార్ ఇటు 2-3 షార్ట్ ఫిల్మ్ చేసేసరికి పెద్ద హీరోగా ఫీల్ అవుతున్నాడు. హీరోనే నాకేం తక్కువరా? హైట్ ఉన్నా సరే, ఏదో కొద్దిగా తక్కువ హైట్, కలర్ ఉన్నా చామన్ చేయి, డాన్సులు చేస్తాగా, ఫైట్లు చేస్తాగా, డూప్ లేకుండా స్టంట్లు కూడా చేస్తారా? సరే కూల్ కూల్, వచ్చి కూర్చో. సుభాష్, సార్ నీ గోల్ ఏంటో చెప్పరా. బ్రెజిల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. ఇన్ని దేశాలు ఉండగా బ్రెజిల్ ఎందుకు? అదేంటి సార్, మీరు అంత పెద్ద అయ్యాం, మీకు ఇది కూడా తెలియదా? దెయ్యాల్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉంటారమ్మా. దెయ్యం అంటే దెయ్యం. అర్రే మర్చిపోయారండి, నిజమే. అక్కడ బాయ్స్ టు గర్ల్స్ రేషియో తక్కువ అంట. అసలే నేను స్త్రీ పక్షపాతిని కదా, వెళ్ళి అక్కడ బ్యాలెన్స్ చేద్దామని బ్రెజిల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా. నైస్ గోల్ రా. సో నీ గోల్ ఏంటి? సార్ అంటే ప్రస్తుతానికి అయితే గోల్ ఏం లేదు సార్. ఏ గోల్ లేదా? లేదు సార్. మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారా? సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. అయినా ఏంటి సార్, గోల్ లేకపోతే చంపేస్తారా? ఇందాకేమన్నావు? గోల్కి బతకడానికి సంబంధం ఏంటని అడిగానండి. ఉంది, సంబంధం ఉంది. ఒక 10 రోజుల ముందు ఏం చేసావు? లెగ్సాను, తిన్నాను, ఫోన్ చూశాను, పడుకున్నాను. ఓ 2 రోజుల ముందు? అప్పుడు కూడా అంతే, లెగ్సాను, తిన్నాను, ఫోన్ చూశాను, పడుకున్నాను. నీ మాత్రం దాన్ని నువ్వు బతకడం ఎందుకు? చెప్పు, అవునా అని చెప్పు. సారీ సార్, ఇన్ని రోజులు గోల్ అంటే అంత ఇంపార్టెంట్ అని తెలియలేదు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో గోల్ అంటూ లేకపోతే నీకు నువ్వే బరువు అయిపోతావు. దయచేసి గోల్ అంటూ పెట్టుకోండి, దానికోసమే బతకండి. ఇక నుంచి అయినా బాధ్యతగా బతకడం నేర్చుకోండి, బతికోండి. నీ చెప్పాడు అలా చచ్చిపోయాడు చెప్పలేదంటరా. ఒకవేళ నేను పోతే వెళ్ళంగుడ్, కానీ నీ ప్రేమ నిజమై నేను బతికిపోతే ఇండియా ఇచ్చేస్తాను.
జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. కంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఏం ఫర్ 11th mile. కాస్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్.